హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ శాఖ భారీ శుభవార్త. 2 చెల్లింపులు చేస్తూ సీఎస్ కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్ల సంక్షేమం మరియు వారి ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. సో ఈ నిర్ణయం ద్వారా ఇన్నాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు అధికారికంగా వెల్లడించిన తాజా వివరాల ప్రకారంగా ఈసారి పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోకి కేవలం ప్రతి నెల అందే సాధారణ పెన్షన్ మాత్రమే కాకుండా అదనంగా మరో ముఖ్యమైన చెల్లింపు కూడా జమ కాబోతోంది. దీని అర్థం ఏమిటంటే ఈ మే నెలలో పెన్షనర్లు తమ ఖాతాల్లో 2 రకాల నగదు జమలను చూడబోతూ ఉన్నారు. ఇది వారి ఆర్థిక అవసరాలకు ఒక పెద్ద ఆసరాగా నిలుస్తుంది. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉండిపోయిన బకాయిలకు ఈ నిర్ణయంతో మోక్షం లభించడమే కాకుండా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు తమ కష్టార్జితం సకాలంలో అందుతుంది అనే నమ్మకం కలిగింది. ఈ భారీ చెల్లింపుల ప్రక్రియను రాష్ట్ర ట్రెజరీ విభాగం ఇప్పటికే అత్యంత వేగంగా మరియు పూర్తి చేసింది మరియు నిధుల విడుదలకు సంబంధించిన ప్రభుత్వం నుండి అన్ని రకాల సానుకూల సంకేతాలు మరియు అనుమతులు లభించాయి. ఈ అదనపు నగదు చెల్లింపు వెనుక ఉన్నటువంటి అసలు కారణాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది డియర్నెస్ రిలీఫ్. డిఆర్ అంటే కరువు భత్యానికి సంబంధించిన బకాయిలని తెలుస్తుంది. సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నప్పుడు ఆ ధరల పెరుగుదలకు అనుగుణంగా విశ్రాంత ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఇచ్చే అదనపు సహాయమే ఈ డిఆర్. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను ఇప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా నేరుగా పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లోకి డిజిటల్ పద్ధతిలో జమ చేయాలని చీఫ్ సెక్రటరీ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల కేవలం సాధారణ సర్వీస్ పెన్షన్ పొందుతున్న వారే కాకుండా రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న తల్లులు, వితంతువులు మరియు సోదరిమణులు కూడా సమానంగా లబ్ధి పొందుతారు. ఇది మహిళా పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అంతేకాకుండా కేవలం వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి రిటైర్ అయిన వారికే కాకుండా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవి విరమణ చేసిన వారికి కూడా ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయడం ఇక్కడ విశేషము. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల విశ్రాంత ఉద్యోగులకు ఒకేసారి న్యాయం జరిగినట్లయింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన మరియు పెన్షనర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కొత్తగా సవరించిన డిఏ మరియు డిఆర్ టేబుల్స్ ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అందే డిఆర్ శాతం ఏకంగా 37.31% చేరుకుంది. గతంలో ఉన్న డిఆర్ శాతంతో పోలిస్తే ఇది సుమారు 3.1% కంటే ఎక్కువ పెరుగుదలను సూచిస్తోంది. ఇది పెన్షనర్ల నెలవారీ ఆదాయంలో గణనీయమైన మార్పును తీసుకొస్తోంది. ఈ అదనపు పెంపు వల్ల ప్రతి పెన్షనర్ పొందే మూల పెన్షన్ ఆధారంగా వారికి వచ్చే మొత్తంపై ₹1000 అదనపు ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ పొందే మొత్తంలో ఈ శాతం పెరుగుదల వల్ల వారి నెలవారీ ఖర్చులకు మరియు మందుల ఖర్చులకు సరిపడా అదనపు సొమ్ము లభిస్తుంది. ఈ పెంపుదల ప్రక్రియను మరియు లెక్కింపును ట్రెజరీ అధికారులు తమ సాఫ్ట్వేర్ సిస్టంలో ఇప్పటికే అప్డేట్ చేశారు. కాబట్టి పెన్షనర్లు ఈ పెంపు కోసం లేదా బకాయిల కోసం మళ్ళీ కొత్తగా ఎటువంటి దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. అంతా ఆటోమేటిక్ పద్ధతిలో మీ ఖాతాల్లోకి నేరుగా వచ్చి చేరుతుంది. ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రత్యేకంగా భారీ నిధులను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షనర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. చాలా కాలంగా తమకు రావాల్సిన బకాయిల కోసం, కరువు భత్యం పెంపు కోసం ఆశగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది పెన్షనర్ల సుదీర్ఘ నిరీక్షణకి ఇప్పుడు తెరపడింది. ఈ మే నెల 1వ తేదీ నుంచి అంటే పెన్షన్లు పంపిణీ రోజే ఈ కొత్తగా పెరిగిన మొత్తాలు మరియు బకాయిలు పెన్షనర్ల ఖాతాల్లోకి జమ అవడం ప్రారంభం అవుతాయి. పెన్షనర్లు తమ బ్యాంకు బ్యాలెన్స్ను చెక్ చేసుకున్నప్పుడు లేదా మొబైల్ ఫోన్కు వచ్చినటువంటి ఎస్ఎంఎస్లను గమనించినప్పుడు కానీ ఈ మార్పు అనేది స్పష్టంగా గమనించవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్య వల్ల విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలలో నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. ఆనంద
వ్యక్తమవుతోంది. ఎవరైనా పెన్షనర్స్ తమ వివరాలను సరిచూసుకోవాలనుకుంటే సమీపంలోని ట్రెజరీ కార్యాలయాన్ని లేదా ఆన్‌లైన్ పోర్టల్‌నైతే సంప్రదించవచ్చు.